ఇక బండి సంజయ్ అంటూ ఉన్నారు సార్, కవితపై కేసులు ఎత్తేస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేస్తామని కేటీఆర్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన నిజమే, చర్చకు రండి అని చెప్పి కేటీఆర్కు సవాల్ విసురుతూ ఉంటే ఏ పార్టీలోనూ బీఆర్ఎస్ను విలీనం చేయాల్సిన అవసరం లేదు, తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది అని చెప్పి కేటీఆర్ స్పష్టం చేస్తున్న పరిస్థితి సార్. ఏంటి సార్, చాలా కాలంగా ఈ ప్రచారం జరుగుతోంది, నిజంగా అటువంటి ప్రతిపాదన ఏదైనా వచ్చి ఉండొచ్చు? వచ్చిందా నేను ఎలా చెప్పగలను? నేను అక్కడ వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో నేను లేను. సీఎం రమేష్ ఉన్నాడు, మీకు సాక్షులుగా సీఎం రమేష్ ఉన్నాడు అని బండి సంజయ్ చెప్తున్నాడు. సీఎం రమేష్ సమక్షంలోనే కేటీఆర్ ఈ మాట అన్నాడు అని. సో సీఎం రమేష్ కూడా నేను పట్టుకొస్తాను సాక్షిగా అంటున్నాడు. సో సబూతిగా అంటారు తెలంగాణలో. సో అట్లా సాక్షిగా పట్టుకొస్తాను అంటున్నాడు. సో మరి సీఎం రమేష్ పట్టుకొచ్చిన కేటీఆర్ ఒప్పుకుంటాడు, ఆయన మీ పార్టీ ఎంపీ కదా అంటాడు. సో ఇలాంటివి ఆన్ స్క్రీన్ కొన్ని జరుగుతాయి, ఆఫ్ స్క్రీన్ చాలా జరుగుతాయి. రాజకీయాల్లో చాలా పరిణామాలు తెర వెనుక జరుగుతాయి. చాలా సందర్భాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు సార్ మీరు వాళ్ళు నమ్మరు, మనం చెప్పేది ప్రజలకు లోపల జరిగే విషయాలు తెలియదు కనుక నమ్మరు. నమ్మక ఏమనుకుంటారంటే మాట్లాడేవాడికే మోటివ్స్ ఆపాదిస్తారు, మీరు ఇందుకొరకు మాట్లాడుతున్నారు అందుకొరకు మాట్లాడుతున్నారు అని. రియాలిటీ ఏంటి, మనకు తెర వెనుక జరిగే విషయాలు జర్నలిస్టులుగా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు అనుభవం ఇటీవలనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరు అని చర్చ నడుస్తున్న సమయంలో మీడియా మొత్తం అలాగే బీజేపీలో కూడా చాలామంది నాయకులు ఈటల రాజేంద్రే అవుతారు అని దాదాపు ఖాయమైందని భావించారు. బీజేపీ నాయకులు అడిగినా అదే మాట చెప్పారు, మీడియాలో సీనియర్ జర్నలిస్టులు అందరూ అదే చెప్పారు. కానీ నాకు ఉన్న సమాచారం రాజేందర్ కాడు, రామచంద్రరావు అవుతాడు అని నాకున్న సమాచారం. నాకు ఎక్కడి నుంచి సమాచారం అంటే నాకున్న సోర్సెస్. నేను ఒక జర్నలిస్ట్ను, 40 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నాను. జాతీయ మీడియా, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్ మీలాంటి న్యూస్ పేపర్లకు రాస్తున్నాను. వెబ్సైట్లకు ఫస్ట్ పోస్ట్ నుంచి మొదలుకొని చాలా వాటికి నేను రాస్తూనే ఉంటాను, ఇప్పటికీ కూడా క్వింట్కి రాస్తుంటాను. సో ఐ హ్యావ్ మై ఓన్ సోర్సెస్. 40 ఇయర్స్ నుంచి జర్నలిజంలో ఉన్నప్పుడు సోర్సెస్ ఉన్నాయా? పాలిటిక్స్లో కూడా ఉన్నాను కదా. సో నా సోర్సెస్ ద్వారా నాకున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా రాజేందర్ కాడు, రామచంద్రరావే అవుతాడని. అయినా నేను ఖచ్చితంగా అన్న పదం వాడలే ఎక్కడ, ఎందుకంటే రాజకీయాల్లో చివరి నిమిషం వరకు మనం ఏం చెప్పలేం కదా, ఎవరవుతారో అనేది ఎలా చెప్పగలం. బట్ నాకున్న చాలా కాన్ఫిడెంట్ ఇన్ఫర్మేషన్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్, అంటే విశ్వసనీయ వర్గాలు అంటాం మనం తెలుగులో. సో విశ్వసనీయ వర్గాల బోగట్ట ఏంటంటే ఖచ్చితంగా రాజేందర్ కాడు, రామచంద్రరావే అవుతాడు అని వాళ్ళు దే హావ్ గివెన్ మీ రీజన్స్ ఆల్సో. అంటే ఇంటర్నల్ పార్టీ బీజేపీలో ఆల్ ఇండియా స్థాయిలో కీలకమైన డిసిషన్ మేకింగ్ స్థాయి నుంచి ఉన్న సోర్సెస్ను బట్టి నేను చెప్పగలిగాను, జర్నలిస్టిక్ సోర్సెస్ బట్టి. అది నేను ఒక టీవీ ఛానల్లో ముందు రోజు మాట్లాడుతూ వారు 8 మంది, నా యూట్యూబ్లో కూడా పెట్టాను ఆ వీడియో, 8 మంది పేర్లు పెడుతూ ఇందులో ఎవరు కావచ్చు అని వాళ్ళు ఫస్ట్ నేమ్ ఈటల రాజేందర్ పెట్టారు, చివరి నేమ్ రామచంద్రరావు పెట్టారు. అంటే వాళ్ళ అంచనా ప్రకారం అయితే ఈటల రాజేందరే కావాలి, లాస్ట్ ఛాన్స్ రామచంద్రరావుకి అని. నేనేమన్నా అంటే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అన్నాను. ఈ మాట చాలామంది నన్ను ట్రోలింగ్ చేశారు ఆ రాత్రి. అండ్ ఈయన ఆ మధ్య ఎప్పుడో ఈటల రాజేందర్ నా పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడు కనుక నేను ఆ కోపంతో రామచంద్రరావు అంటున్నానని, ఆ కోపంతో నేను అబద్ధాలు చెప్తే నా క్రెడిబిలిటీ పోదా? నాకు ఆ మాటకైతే కోపం కూడా ఉండదు. ఆ తర్వాత 2 సార్లు పెళ్ళిళ్ళలో కలిసాము. సో వ్యక్తిగతమైన కోపం ఏముంటుంది, రాజకీయ విశ్లేషణ. సో అప్పుడు కూడా రాజేందర్ మీద నేను వ్యక్తిగతంగా ఏమని లేదు, రాజకీయ విశ్లేషణ చేశాను. బట్ కారణాలు ఏంటో ఆయనకి ఎందుకో కోపం వచ్చింది, అది ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ పట్టుకొని నేను ఇంకా అలాగే విశ్లేషించుకుంటూ కూర్చుంటే నా గౌరవం పోదా? కానీ ఎవరు నమ్మలే. కానీ రియాలిటీ ఏం జరిగింది, మరి రామచంద్రరావు ఏంటి కదా తెల్లారే నెక్స్ట్ డేనే ప్రూవ్ అయింది కదా. సో అందువల్ల ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెర ముందు జరిగేదే తెలుస్తుంది, తెర వెనుక జరిగేది తెలియదు. తెర వెనుక జరగాలి అంటే ఒక వెరీ బిగ్ సోర్సెస్ ఉండాలి. ఇవాళ నేను గుండె మీద చేసుకొని చెప్పగలుగుతాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో టాప్ లెవెల్లో జరిగేదానికి తెర వెనుక జరిగే సమాచారం కూడా నాకు ఉంటుంది. నేను అన్ని విశ్లేషణలో వాడకపోవచ్చు, కానీ ఆ సమాచారం ఉంటుంది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. నేను ఇంతమంది చెప్పినట్టు 40 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను, పాలిటిక్స్లో 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ రోజు నాతో పాటు ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
ఇవాళ 2 రాష్ట్రాల్లోనూ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పని చేస్తున్న వారు కూడా ఉన్నారు ఈవెన్ టుడే. సో ఇక సోర్సెస్ ఉండవు అంతా. సో ఆ సోర్సెస్ నీకు టాప్ లీడర్ల వరకు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను, ఈవెన్ ముఖ్యమంత్రులతో కూడా ఫోన్ చేసి మాట్లాడగలుగుతాను. సో అందువల్ల ఇదంతా తెర వెనుక జరిగే పరిణామాలు అర్థం చేసుకొని మనం మాట్లాడుతుంటాం. తెర ముందు జరిగేదే తెలిసిన ప్రజలు కూడా కొన్నిసార్లు చూసేవాళ్ళు, ప్రేక్షకులు కూడా ఇది నిజం కాదు అని అనుకుంటుంటారు. అందువల్ల తెర ముందు తెర వెనక చాలా తేడా ఉంటుంది. తెర వెనుక ఏం జరిగిందో మనకు తెలియదు. తెలిసినా నాలాంటి వాడు దాన్ని నిర్దిష్టంగా సందర్భోచితంగా చెప్పగలిగాడే తప్ప ఎప్పుడు చెప్పలేడు. కానీ బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు ప్రతిపాదన వచ్చిందని, కవిత కూడా అంతకుముందు ఆరోపించింది. సో కేటీఆర్ ఏమో అది అలాంటిది ఏమీ లేదు, ఎందుకు మేము పార్టీని విలీనం చేస్తామని. ఇక పొలిటికల్ ఎనాలిసిస్ ఏంటి నాది అన్నప్పుడు బహుశా ఒకవేళ ఆ ప్రతిపాదన విలీనమన్నారా పొత్తు అన్నారా తెలియదు. సో విలీనము పొత్తు అనేది 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. బీఆర్ఎస్ బీజేపీతో కలిసి పనిచేస్తుంది అని బహుశా ప్రతిపాదన పెట్టి ఉండవచ్చు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో మనం చాలా పార్టీలు చూసాం. ఈడీలను సిబిఐలను వాడితే ఆ పార్టీలు తమ విధానాలే అటు ఇటు మార్చుకుంటాయి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకులు మీరు గమనించండి, ఇండియా కూటమి నాయకత్వ పదవే నాకు కావాలి, అసలు మోడీని ఎదుర్కొనే ధైర్యము శక్తి నాకు మాత్రమే ఉంది, మమతా బెనర్జీకే ఉందని తృణమూల్ నేతలు అన్నారు. ఈ 1-2 ఇయర్స్ మీరు గమనించండి, మమతా బెనర్జీ మోడీ పైన ఎన్నిసార్లు విమర్శించిందో నాకు చూపెట్టండి. అసలు ఆమె ఢిల్లీకి రావడం మానేసింది. కలకత్తాలో ఆమె రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైంది. ఏం జరిగింది అందరికీ తెలుసు, మీకు సోర్సెస్ ఉన్న వాళ్ళందరూ తెలుసు. దట్ ఈజ్ బికాజ్ అభిషేక్ బెనర్జీ పైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. సో దాంతో మమతా బెనర్జీ కామర్ష్ అయిపోయింది. మీరు చూస్తుండండి, పరిస్థితులు కనుక అవసరం ఏర్పడితే ఈవెన్ మమతా బెనర్జీ మళ్ళీ ఎన్డీఏలో అయినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. ఇలా రాజకీయాలు అలాగే ఉంటాయి. సో మనకు రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతున్న దానికి ఇది ఒక ఉదాహరణ కదా. సో అందువల్ల మీకు పొత్తు అనే ప్రతిపాదన బహుశా బీఆర్ఎస్ చేసి ఉండవచ్చు, అది మేము చేయలేదు అని అంటున్నారు. కవిత స్టేట్మెంట్లో పొత్తు అనేది కూడా ఉంది. సో కానీ విలీనం అనేది కొంత నమ్మడానికి మాత్రం వీలుగా లేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తే ఉండే పొలిటికల్ ఇంప్లికేషన్ చాలా ఉంటాయి కదా. అలాంటిది కవిత పైన ఉన్న కేసులు చాలా, అదేమి ఆ కేసులతో ఏమి కవితకి ఏమైనా యావజ్జీవ ఖైదు పడుతుందా? ఏమవుతుంది మనందరికీ తెలుసు. కొన్ని రోజులు ఆల్రెడీ జైల్లో వచ్చారు, మళ్ళీ జైలుకి వెళ్తే చెప్పలేము. మనీష్ సిసోడియా నెలల తరబడి ఉన్నాడు, అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు, హేమంత్ సోరెన్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, జయలలిత ఉన్నారు, వైఎస్ జగన్ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు. జైల్లో లేదెవరు రాజకీయ నాయకులు. సో ఇంతమంది జైలుకి వెళ్ళొచ్చిన రాజకీయ నాయకులే కదా. సో అందువల్ల రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళడం అంటే అదో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్టు ఫీల్ అవుతారు. సో అందువల్ల కవిత జైలుకి వెళ్ళడం అనేది పొలిటికల్గా డిస్టర్బింగ్గా, పర్సనల్గా డిస్టర్బింగ్ ఉంటుంది. చెల్లిగా అన్నగారు కేటీఆర్కి బాధ ఉండొచ్చు, తండ్రిగా కేసీఆర్కి బాధ ఉండొచ్చు, ఉండదని అంటలేదు. దాని కొరకు పార్టీనే తాకట్టు పెట్టి రాజకీయాలనే బీజేపీలో కలిపితే కేటీఆర్కి ఏముంటుంది, కేసీఆర్కి ఏముంటుంది? సో ఒక్కసారి భారతదేశంలో పార్టీలు అంత సులభంగా విలీనం కావు. ఇక పవన్ కళ్యాణ్ చెప్పాడు బీజేపీలో విలీనం చేయమని అడిగారు నన్ను, నేను చేయలేదు అని. అలా బీజేపీలో విలీనమైన పార్టీలు ఏమున్నాయి చెప్పండి నాకు. ఏ ప్రాంతీయ పార్టీ ఏ పార్టీలో విలీనమైన, కాంగ్రెస్లో విలీనమైన పార్టీలు చెప్పండి. అందువల్ల విలీనం అనేది నమ్మశక్యం కాకుండా ఉంది. పొత్తు మీకు సహకరిస్తాం, మీతో పాటు కలిసి పనిచేస్తామన్న ప్రతిపాదన చేసి ఉండొచ్చు, అది చేశామని కూడా బీఆర్ఎస్ వాళ్ళు అంగీకరించారు. కానీ బహుశా దట్ మేబీ మైట్ హావ్ బీన్ డన్ పాసిబుల్. ఇక ఇవాళ తెలంగాణ కేబినెట్